మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇండియాలోనే అపారమైన ప్రతిభ ఉన్న నటుడు. ఆయన డైలాగ్ డిక్షన్, భాషా ప్రావీణ్యం, డాన్స్ ఇలా అన్ని అమితమైన అభిమానుల్ని సంపాదించుకునేలా చేశాయి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి ప్రపంచానికే తెలిసింది. వివిధ దేశాల్లో తారక్కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు తారక్కు విషెస్ తెలుపుతున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిబుల్ ఆర్ ముందు వరకు టాలీవుడ్లో టాప్ హీరో తారక్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులు డబుల్ అయ్యారు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జపాన్లో తారక్ అంటే పడి చచ్చిపోతారు అభిమానులు. త్రిబుల్ ఆర్ సినిమా జపాన్లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే దేవరా సినిమా కూడా జపాన్లో విడుదలయ్యింది. ఇక నేడు తారక్ పుట్టినరోజు గిఫ్ట్గా ఆయన నటిస్తున్న వార్ 2 సినిమా నుంచి టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే తారక్ నెట్వర్త్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో ఒక్కసారి చూద్దాం. ఎన్టీఆర్ ఆస్తుల విలువ సుమారు 500 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ హైదరాబాద్లో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఇల్లు ఆధునిక సౌకర్యాలతో కూడి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా చెప్పవచ్చు. అలాగే ఎన్టీఆర్కు కార్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీల్లో కొన్ని లగ్జరీ కార్లుంటాయి. వాటిలో ఫోర్సే 911 సుమారు 1.5 కోట్లు, రేంజ్ రోవర్ సుమారు 2.5 కోట్లు, మెర్సిడెస్ బెంజ్ GLE 350D 4MATIC సుమారు 1.5 కోట్లు. అలాగే తారక్కు వాచ్లంటే కూడా చాలా ఇష్టం. ₹1 విలువైన లగ్జరీ వాచ్లు కూడా ఆయన దగ్గర చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు సుమారు 30 నుంచి 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వీటితో పాటు పలు బ్రాండ్స్ను కూడా అతడు ప్రమోట్ చేస్తున్నారు. ఇలా తారక్ ఆస్తిపాస్తుల విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుందని చెప్పవచ్చు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.